శ్రీమాత్రే నమః. మనం లలితా సహస్రనామంతో భాగంగా విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ అలాగే ఆ విష్ణుమూర్తి యొక్క ఆ కృప అందరిపై ఉండాలని కోరుకుంటూ మనం తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాం. తర్వాత వీడియోలో మనం ఈరోజు 4వ శ్లోకం నేర్చుకుందాం. 4వ శ్లోకం విష్ణు సహస్రనామం అనేది చాలా డిఫికల్ట్ అయిన శ్లోకాలు పెద్ద పెద్ద ఋషులు నేర్చుకుంటారు. మనలాంటి మానవజాలి నేర్చుకోవడం చాలా విశేషం. నేను ఒక్కొక్క శ్లోకంని 1కి 10 సార్లు చదివి వినిపిస్తున్నాను, మీరు నేర్చుకుంటారని. అలాగే ఒక్కొక్క నామంని ఎలా పలకాలో కంఠస్థంగా నేను చెప్తున్నాను. కాబట్టి మీరు కూడా అలాగే ట్రై చేస్తూ ఉంటే తప్పకుండా నామం కంఠస్థంగా పలకడం వస్తుంది. అలా కంఠస్థంగా పలకడం వల్ల దాని యొక్క శక్తి వెలువడుతుంది. కాబట్టి ఈరోజు మనం ఈ విష్ణు సహస్రనామ పారాయణంలో 4వ శ్లోకం నేర్చుకుందాం. నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే. నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే. నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే. నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే. నమో వై బ్రహ్మవిదయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే. నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే. నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే. ఈరోజు మనం లలితా సహస్రనామం విష్ణు సహస్రనామంలో లలితా సహస్రనామంతో భాగంగా విష్ణు సహస్రనామంలో 4వ శ్లోకం నేర్చుకున్నాం. నేను 1కి 10 సార్లు రిపీట్ చేస్తున్నాను, మీరు కూడా కంఠస్థంగా నేర్చుకోవాలని, అలాగే నాతో పాటు మీరు కూడా నేర్చుకుంటారని చెప్తున్నాను. తర్వాత శ్లోకంతో తర్వాత వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఆ అయ్యవారి కృప కరుణ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను.